హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? గొప్ప నాగరికత ఈ దేశం నుంచి మొదలైంది అంటే మీరు ఆశ్చర్యపోతారు. మనుషుల చరిత్ర, దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఇక్కడ రాతిరాళ్ళ మీద రాయబడ్డాయి. ఫ్రెండ్స్, మీరు గెస్ చేసి ఉంటే అది కరెక్ట్, కాదు అంటే తెలుసుకోండి. మనం మాట్లాడుకునేది ఇరాక్ దేశం గురించి. ఇరాక్ ముస్లింలకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఇరాక్ దేశ చరిత్ర, కల్చర్ తో పాటు సద్దాం ముస్లిం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ప్రస్తుతం ఇక్కడ ప్రజలు ఎలా జీవిస్తున్నారో కూడా తెలుసుకుందాం. ఇస్లామిక్ ఈ టాపిక్ గురించి మనం మాట్లాడితే సున్నీ ముస్లిం, షియా ముస్లిం మధ్య ఏదైనా ప్రాబ్లం రావచ్చు. అందుకే ఈ వీడియోలో ఇరాక్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్పుకుందాం. ఫ్రెండ్స్, ఇరాక్ పేరు రిపబ్లిక్ ఆఫ్ ఇరాక్, ఉర్దూలో జంహూరియా ఇరాక్ అంటారు. ఈ దేశాన్ని ల్యాండ్ లాక్ అని చెప్తారు. అసలు ల్యాండ్ లాక్ అంటే ఏంటో తెలుసా? ఏ వైపు నుంచి ఈ దేశానికి సముద్రం టచ్ కాదు. ఇరాక్ లోని ఆల్ జుబెర్ అనే ఒక ప్రదేశంలో, ఖలీజ్ ఫారెస్ట్ అనే ఒక ప్రదేశంలో సముద్రం చాలా తక్కువగా టచ్ అవుతుంది. అది లెక్క కూడా కాదు. ఇక ఈ ఇరాక్ దేశం ఒక అందమైన దేశం. ఈ దేశం చుట్టూ ఉత్తరంలో టర్కీ, తూర్పులో ఇరాన్, దక్షిణ తూర్పులో ఖాలిజ్ ఫారెస్ట్, కువైట్, అలాగే దక్షిణంలో సౌదీ అరేబియా, నైరుతిలో జోర్దార్, పశ్చిమంలో సిరియా ఉన్నాయి. ఈ దేశం మొత్తం 4,38,317 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద పెద్ద దేశాల్లో ఇది 58వ దేశం. ఇక్కడ ప్రజలు ఎక్కువగా అరబీ, కుర్దిష్ భాషలో మాట్లాడతారు. ఇవే కాకుండా టర్కిష్ ఆర్మీ, ఫార్సీ, ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. ఈ దేశం మొత్తం జనాభా దాదాపుగా 4,35,00,000 మంది నివసిస్తున్నారు. ఒక రకంగా ప్రపంచం మొత్తంలో జనాభా పరంగా చూస్తే 35వ దేశం ఇరాకు. ఇక ఈ దేశానికి రాజధాని పేరు మనందరికీ తెలిసింది, అదే బాగ్దాద్. ఈ దేశం మొత్తం మీద అతి పెద్ద నగరం కూడా ఇదే. కైరో తర్వాత బాగ్దాద్ అరబ్ ప్రపంచం మొత్తంలోనే 2వ అతిపెద్ద నగరం అని పిలుస్తారు. ఈ నగరం దాజ్లా అనే నది పక్కన ఉంది. ఫ్రెండ్స్, మొదట్లో అంటే 762 ఏడీలో బాగ్దాద్ను అబ్బానే ఖిలాఫత్ రాజధాని అనుకున్నారు. కానీ ఎక్కువ మంది ముస్లింస్ ఉన్న ఈ నగరం ఎంతో డెవలప్ అయ్యింది. ఈ నగరంలో ఒక ముఖ్యమైన ఎడ్యుకేషన్ సెంటర్ ఉండేది. ఈ సిటీ లెర్నింగ్ సెంటర్ గా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. ఈ సిటీ మొత్తం 673 స్క్వేర్ ఫీట్స్ ఉన్న ఒక మెట్రోపాలిటన్ సిటీ. ఇక్కడ దాదాపుగా 81,26,755 మంది నివసిస్తున్నారు. అబ్బాసీ ఇస్లామిక్ గోల్డెన్ ఎరాలో భాగ్య ప్రపంచంలో 2వ అతిపెద్ద నగరంగా మారింది. ఇప్పుడు ఇక్కడ దాదాపుగా 10 లక్షల మంది జీవించేవాళ్ళు. కానీ 1258లో మంగోలులు ఈ నగరాన్ని పాడు చేశారు. ఇక 2003లో అమెరికా ఈ దేశం మీద యుద్ధం మొదలుపెట్టింది. ఆ యుద్ధం 2011 వరకు సాగింది. దానివల్ల ఈ నగరం చాలా వరకు ధ్వంసమైపోయింది. బాగ్దాదీలో ఉన్న పురాతనమైన సంపద మొత్తం నాశనమైపోయింది. అసలు ఇరాక్ దేశ చరిత్ర ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భూమి మీద, ఈ ప్రపంచం మొత్తంలో మొదటిసారిగా మానవులు ఇక్కడే నివసించారు అనే ఆధారాలు ఉన్నాయి. ఇక్కడే సుమేరియన్ జాతికి చెందిన వారు నివసించారు అనే ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత అక్కాడియన్ పీపుల్ బాబిలాన్ కేంద్రంగా పెట్టుకొని ఇక్కడికి వచ్చి నివసించారు. ఇక ఈ ప్రదేశంలో మొదటిదారి హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్, రాజీ అల్లా హతుల్లా అన్షు మరియు హజ్రత్ ఉమర్ ఫరూక్, రాజీ అల్లా హతుల్లా పాలనలో చేశారు. 1979లో జనరల్ సద్దాం హుసేన్ వచ్చారు. ఇక్కడ నుంచే ఇరాక్ యుద్ధం మొదలైంది. అతను ముస్లిం ప్రపంచాన్ని రక్షించడమే కాకుండా ముస్లింలపై జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి సమాధానం ఇచ్చాడు. 1980లో ఇరాక్, ఇరాన్ మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగింది. 1981లో ఇజ్రాయెల్ బాగ్దాద్లో ఉన్న అణు కేంద్రాన్ని ధ్వంసం చేసింది. అది ఇరాక్ కి ఒక పెద్ద నష్టాన్ని మిగిల్చింది. 1990లో ఇరాక్ కువైట్ పై దాడి చేసింది. ఆ యుద్ధంలో ఇరాక్ చాలా నష్టం జరిగింది. ఇక్కడ జరిగిన 2 యుద్ధాల్లో ఇరాక్ ఫెయిల్ అయింది. 17 జనవరి 1991న సద్దాం హుసేన్ ఇజ్రాయెల్ పై మిసైల్ వేశాడు. ఆ తర్వాత ఇజ్రాయెల్, ఇరాక్ మధ్య యుద్ధం జరిగింది. 23 ఫిబ్రవరి వరకు, అంటే 1 నెల 6 రోజుల యుద్ధం జరిగింది. ఇక్కడ ఇరాక్ చాలా బలహీనమైన దేశం. అవకాశాన్ని అమెరికా తీసుకొని బ్రిటన్ కు మద్దతు పొంది ఇరాక్ పై దాడి చేసింది. అలా ఇరాక్ లో తాత్కాలిక పౌర ప్రభుత్వం స్థాపించారు. అది అమెరికా నియంత్రించింది. ఇక్కడ సద్దాం హుసేన్ ని ఒక ఉగ్రవాదిగా ప్రకటించి ఆయనకు వ్యతిరేకంగా ఆయన గురించి చెడుగా చెప్పడం మొదలు పెట్టారు. అక్కడున్న ప్రజలందరూ తమ నాయకుడు నిజంగానే ఉగ్రవాది అనుకున్నారు. అలా 28 డిసెంబర్ 2006లో 69 సంవత్సరాల సద్దాం హుసేన్ కి మరణశిక్ష విధించి ఉరితీశారు. దాని తర్వాత ఇరాక్, సిరియా, పాలస్తీనా ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నేను బ్రతుకున్నంత వరకు మన ముస్లిం ప్రపంచాన్ని ఎవరైనా ఇబ్బంది పెడితే దానికి పూర్తిగా సమాధానం ఇస్తాం అన్నాడు సద్దాం హుసేన్. ఇరాక్ ప్రజలు అమెరికా సహాయంతో అభివృద్ధిని
చేసుకోవాలని కోరుకున్నారు. కానీ ఇక్కడ జరిగింది వేరు. ఎప్పుడైతే సద్దాం హుసేన్ చనిపోయాడో అప్పటి నుంచి ఇరాక్ ప్రజలు ఆయనను గుర్తు చేసుకునే రోజు లేదు. సద్దాం హుసేన్ పేరు ఎప్పటికీ చరిత్రలో ఉండిపోతుంది. అక్కడ ప్రజలు ఆయన స్వర్గంలో ఒక మంచి జీవితాన్ని జీవించాలి అని కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఇరాక్ ప్రజలలో అమెరికా దేశం ఎంతో వేదనని మిగిల్చింది. ఈ దేశంలో దాదాపుగా 70% కంటే ఎక్కువ మంది పేదరికంలో ఉన్నారు. దానికి కారణం అమెరికా. ఇరాక్ ఒక లోయర్ క్లాస్ కు చెందిన దేశం, కానీ అక్కడ ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారు. ఆ దేశంలో మద్యాన్ని నిషేధించారు, కానీ ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల లీటర్ల మద్యం ఆ దేశంలో తయారైన వాటిని అమ్ముతారు. చాలా ఖరీదైన బ్రాండ్స్ విదేశం నుంచి తెప్పించుకొని మరూ తాగుతారు. అక్కడ చాలా చోట్ల షీ క్లబ్స్ కనిపిస్తాయి. ఇరాక్ అమ్మాయిలు ఆనందిస్తూ డాన్స్ చేస్తారు. ఈ దేశంలో మసాజ్ సెంటర్లు కూడా ఉంటాయి. డాన్సింగ్ బార్స్ లో అమ్మాయిలు కొన్ని ఇబ్బందికరమైన బట్టలు వేసుకొని డాన్స్ చేస్తారు. వారిని చూడడానికి వచ్చిన విదేశీయులు ఆనందిస్తూ కనిపిస్తారు. ఈ దేశపు కరెన్సీ విదేశీయులకు లెక్కలోకి రాదు. కారణం ఇరాక్ కరెన్సీ వాల్యూ చాలా తక్కువ. ఇరాక్ కరెన్సీ పేరు ఇరాకీ దినారు. ఒక పాకిస్తాన్ రూపాయి ఇరాకీ 4.96 దినార్లు అవుతాయి. అంటే మన భారతీయ రూపాయితో చూస్తే 2 దినాలు. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ధరలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఇక టైం జోన్ గురించి చెప్పిన మొదటి దేశం కూడా ఇరాక్ దేశమే. 1 గంటలో 60 నిమిషాలు ఉంటాయని, 1 నిమిషంలో 60 సెకండ్లు ఉంటాయని చెప్పింది వారే. ఇక 1987 ప్రకారం ఇరాక్ లో 80% అరబ్ ప్రజలు ఉన్నారు. 15% కుర్దిషు, మిగతా 5% ఇతర మతాలకు చెందినవారు. ఇక్కడ దాదాపుగా 99% మంది ముస్లింసే ఉంటారు. అందులో 68% షియా ముస్లింస్ అయితే మరో 34% మంది సున్నీ ముస్లింలు, ఇక 2.5% మంది క్రిస్టియన్స్ ఉంటే మిగతా మతాల వారు 2.5% ఉంటారు. రాతి ప్రాంతం కావడం వల్ల ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. పాకిస్తాన్ నుంచి ఇరాక్ చేరుకోవాలంటే 2438 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. ఇక్కడ పాకిస్తాన్ కంటే 2 గంటలు, ఇండియా కంటే 2.5 గంటలు వెనక్కి ఇరాక్ సమయం ఉంటుంది. ఈ భూమిలో మొత్తం ఇస్లామిక్ చరిత్ర ఉంది. ఇక్కడ ప్రజలు ముఖ్యంగా అమ్మాయిలు, అబ్బాయిలు చాలా అందంగా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది ఇరాక్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.